ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయాల్లో సినీ జనాల సందడి అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రత్యక్షంగానో పరోక్షంగానో పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆయా రాజకీయాలకు మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా యంగ్ హీరో నిఖిల్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సందిగ్ధతతో కూడిన చర్చనీయాంశమైంది. అవును, యంగ్ హీరో నిఖిల్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అంతకంటే ముందు కాస్త కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ని కూడా కలిగి ఉంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీలో చేరిన హీరో నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ తో పాటు నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్ లోనూ ప్రధానంగా పసుపు కండువాతో ఉన్న నిఖిల్ ఫోటోలను పోస్ట్ చేశారు. అయితే ఇదే విషయాలపై తన ట్విట్టర్ అకౌంట్లో స్పందించిన హీరో నిఖిల్ టీడీపీ, బీజేపీ, జనసేన అలియన్స్ లో భాగంగా చీరాల ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న తన మామయ్య ఎంఎం కొండయ్య యాదవ్ కి శుభాకాంక్షలు అంటూ ప్రజలకు సేవ చేయడానికి తమ కుటుంబానికి అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అని రాస్తూ లోకేష్ కి ఒక మొక్కని బహూకరిస్తున్న ఫోటోలను మాత్రమే పోస్ట్ చేశారు. దీంతో ఇంతకీ హీరో నిఖిల్ అధికారికంగా టీడీపీలో చేరారా లేదా అనే విషయంలో తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. టీడీపీ పోస్టులు చూస్తే మాత్రం పార్టీలో చేరినట్లు అనిపిస్తూ ఉండగా ఆ విషయాన్ని నిఖిల్ కన్ఫర్మ్ చేయకపోవడం, తన మామయ్యకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడానికి లోకేష్ ని కలిసినట్లు అర్థం వచ్చేలా స్పందించడంతో ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఏర్పడింది. కాగా 2019 ఎన్నికల సమయంలో కూడా హీరో నిఖిల్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్నూలు జిల్లాలోని పత్తికొండతో పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించిన నిఖిల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఏపీ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, టీడీపీ 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాయని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ప్రజలంతా మంచి పనులు చేసే టీడీపీకి అండగా ఉండాలి అంటూ నిఖిల్ ప్రచారంలో భాగంగా ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పుకొని చిరునవ్వులు చిందించారు. ఇక హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయిన అతడు ప్రస్తుతం స్వయంభూ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.